9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బీజేపీ దేశాన్ని కార్పొరేట్లకు అమ్మిస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆరోపించారు. మాధవనగర్ పాంగ్రా భోర్గం డివిజన్లలో 2 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. పాంగ్రా డివిజన్లో కోటి, భోర్గం డివిజన్లో కోటి నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతాలకు 10 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మహిళల సంక్షేమానికి ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మలు, ఉచిత రేషన్, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ గవర్నమెంట్కి అది దగ్గర 10,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు అయింది. అంటే ఆ 10,000 కోట్లు ఎక్కడి మీరు సేవ్ చేసుకునే, మీరు ఖర్చు పెట్టాల్సింది ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇవాళ దానివల్ల లాభం కూడా ఉంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ టూరిజం పెరిగింది, ఈకో టూరిజం పెరిగింది. మీరు పిల్లలు ఏదైనా హైదరాబాద్ ఉంటే వెళ్ళొచ్చు, లేకుంటే ఇంకేదైనా వెళ్ళొచ్చు, అమ్మగారింటికి వెళ్ళొచ్చు, లేకుంటే ఇంక షాపింగ్కి వెళ్ళొచ్చు, ఎక్కడ వెళ్ళొచ్చు. సో అది కాకుండా ముఖ్యంగా మహిళలకు ఇప్పుడు ఇందిరాగాంధీ పార్టీ అని చెప్తున్నాం కాబట్టి మరి మహిళల కొరకు, స్వలంబన కొరకు ఒక పెద్ద స్కీమ్ నిజంగా తీసుకున్నాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని. అంటే యాక్చువల్లీ ఉన్న గ్రూప్లలో 70 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇంకా దాని కెపాసిటీ పెంచి ఓల్డ్ ఏజ్లకు ఒక సపరేట్ గ్రూపు, యంగ్ పిల్లలకు ఒకటి 18 ఇయర్స్ వాళ్ళకు కూడా ఒక గ్రూప్ పెట్టి 1 కోటి మందిని దాంట్లో ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద, అంటే ఆర్థిక స్వలంబన కింద తయారు చేయాలన్నదే ముఖ్యమైన ఉద్దేశం. దాంట్లో ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకు 1 కోటి, అంటే 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని మీ మహిళా సంఘాలకు ఇవ్వాలని ఇచ్చి, దాని ద్వారా మళ్ళీ ఏంటంటే దానికి 0 వడ్డీ. అది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బులు ఇస్తారు, మన బ్యాంకులో రుణాలు దొరుకుతాయి, కానీ ఏంటంటే 0 వడ్డీ రుణాలు మహిళలకు ఇవ్వాలని. దాంట్లో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మహిళలకు మొదట్లాగానే కాకుండా, మహిళలు అంటే ఏదో ఇంటి పెరగడానికి కోళ్ళు పెంచడమో, లేకుంటే ఏదో ఒక పోల్ట్రీ చిన్నగా డైరీ ఫామ్ పెట్టుకోవడమో కాదు. కలిసి అలా పనిచేస్తా ఉన్నాం. మీరు అందరూ గమనించుకోవాలి. నేను చెప్పి తెల్లారు వస్తారు వాళ్ళు కూడా ఎన్నికలు. కాంగ్రెస్కు క్లియర్ ఎజెండా ఉంది, మాకు ఒక విజన్ ఉంది. నేను చెప్తా ఉన్నాను కదా, నిజామాబాద్ సిటీని ఒక స్మార్ట్ సిటీగా మారుస్తాం, నిజామాబాద్కు అవుటర్ రింగ్ రోడ్ తెస్తాం. మేము ఆల్రెడీ నేను ప్రపోజల్ పంపించిన 2,000 కోట్లతో ఒక 2,000 ట్రాన్స్ఫర్ పంపించాను. నిజామాబాద్కు ఒక మంచి బస్ స్టాండ్ ఒక 10 ఎకరాలలో, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మనకు శాంక్షన్ అయింది. నేను ప్రపోజల్ పెట్టాను. ఇవాళ ఆ పిల్లలు ఆడుకుందామంటే మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు. గవి కావాలి కానీ ఎంతకు ఇవాళ శ్రీరాముడి గురించి మనం నేర్పుతారా? మన అమ్మ ఎప్పుడో నేర్పింది మాకు చిన్నప్పుడే. అంటే మనం కొత్తగా మనం చేప పిల్లలలాగా మనం హిందూ మతంలోనే పుట్టినాం, నీళ్ళలో పుట్టిన చేప పిల్లలకి ఈత నేర్పాలా? అంటే మనం రాముడి గురించి, కృష్ణుడి గురించి బీజేపీ వాళ్ళు లేకుంటే గుజరాత్ వాళ్ళు మనం నేర్పాలా? మనకు దైవభక్తి లేదా? మన మొక్కమా రోజు దేవుణ్ణి? అంటే వాళ్ళు ఇవాళ మతం పేరు మీద దేశము, ధర్మం, దేశం అంట. అలా దేశభక్తులు దేశం నమ్ముకుంటున్నారు. ఒకరోజు జైలుకి పోయింది లేదు, ఒకరోజు దేశం కొరకు పోరాటం చేసింది లేదు. వాళ్ళ దేశభక్తి గురించి కాంగ్రెస్ చెప్పాలి, రాముడి గురించి, కృష్ణుడి గురించి, శంకరుడి గురించి మనకు చెప్తారంట వాళ్ళు. అంటే ఇవన్నీ డ్రామాలు, నాటకాలు. మీరు గమనించండి. నేను చెప్పేది ఏంటంటే మీరంతా విఘ్నులు. ఇలా ఏదో ప్రజలను తప్పుదో పట్టించి ఓట్లు తడ్డుకున్నాను తప్పితే, అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నేను ఇవాళ మీకు అందరు కూడా వచ్చి ఒక ఫౌండేషన్ వేసిపోతే వచ్చిండు పోయినట్టు మీతో కలిసి మాట్లాడదామనే ఉద్దేశంతో మీరున్నారు. రాబోయే కాలంలో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 15 రోజుల్లోనే, ఒక 4 రోజులలో మన ప్రభుత్వం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, చదువుకున్న వ్యక్తిని, ఒక డాక్టర్ గా వృత్తిని వదిలేసి వాళ్ళ తెలంగాణ ఉద్యోగం నుండి వచ్చి మీ ముందు నిలబడ్డా. మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా మీ ముందు. మీ సేవలో నాతో పాటుగా లోకల్ స్థానికంగా కూడా కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ వాడే ఉంటే మీకు ఇంకా అభివృద్ధి ఇంకా పరుగులు తీస్తుంది. కేసం అంటే గడ్డి ఒక ఆవు కేసేసి పాలు ఇంకొక ఆవు విడినట్టు ఉంటుంది. అంటే కాబట్టి మీకు ఏమంటారంటే రాబోయే కాలంలో మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. ఇవాళ 100% మనం మేయర్ పీఠాన్ని మనం కైవసం చేసుకోబోతున్నాము. అది కూడా ఇంకా మీ మహిళకే వచ్చింది. తప్పకుండా నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను, ఒక హిందూ మహిళని మేయర్ చేస్తాం. నిజామాబాద్ నంబర్ 1 సిటీగా చేస్తాం. ఇలా స్మార్ట్ సిటీ లిస్ట్ లో ఎందుకు లేదు నిజామాబాద్? మరి అరవింద్ గారు ఏం చేస్తున్నట్టు? కరీంనగర్ ఎందుకు స్మార్ట్ సిటీ అయింది? వరంగల్ ఎందుకు స్మార్ట్ సిటీ అయింది? మన దగ్గర ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది, మన దగ్గర జనాభా ఉంది. ఇవాళ జనాభా ప్రకారం వరంగల్ తర్వాత నిజామాబాదే. మరి ఎందుకు స్మార్ట్ సిటీలో చేర్చలేకపోయిండు? అంటే మీరు అందరూ గమనించండి వాళ్ళ కాంగ్రెస్ యొక్క దృక్పథం ఏంటిది, మరి వాళ్ళ యొక్క కుట్రలు ఏంటిది. మీరు కాబట్టి రాబోయే కాలంలో మీరు 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపియండి. తప్పకుండా ఒక
మరి ఒక లోకల్ గా కార్పొరేటర్, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే, మరి రాష్ట్రంలో గవర్నమెంట్, ఇవన్నీ మన ఏది మున్సిపాలిటీ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చూస్తున్నాడు. ఆయనకు మంచి విజన్ ఉంది. కాబట్టి మనకు నిజామాబాద్ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుందాం, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తెచ్చుకుందాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చుకుందాం, మనం మంచి ఒక పర్యావరణాన్ని కాపాడుకుంటూ మంచి ఎలక్ట్రానిక్ బస్సులు తెచ్చుకుందాం. ఆ విధంగా మనం ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు, మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించారు. మరి తక్కువ టైంలోనే మన తరుణ్ గారు, వీళ్ళందరూ కాళీవాసులు, అందరూ కూడా మరి మీకు వర్కింగ్ డే, మీరు వర్కింగ్ డే కాబట్టి మీరు అందరు ఎంప్లాయీస్, మరి అంతా పాపం బిజీ ఉంటారు కదా, మరి ఎందుకు అనుకున్నా కానీ మళ్ళీ తర్వాత అనిపించింది టైం లేదు కదా, మరి ఉన్న వాళ్ళతోనే పలకరించి వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ చాలా సంతోషం, మీరు చాలా మంది ఇంత టైం ఇచ్చి మరి మాకు గౌరవించి ఆదరించి మంచి చక్కటి కార్యక్రమాలు చేసి మీకు అందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.